హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే ఈరోజు మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ ఎట్లా ప్రిపేర్ చేస్తారనేది చూపిస్తానండి. ముందుగా కళాయి పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ అయితే పోసుకున్నాను. దాంట్లోనే జీలకర్ర, పోపు దినుసులు అన్నీ ఒక్కొక్క టేబుల్ స్పూన్లు అయితే వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులోనే ఒక పచ్చిమిర్చి ఒక 2-3 పచ్చిమిర్చి కోసి అయితే వేసుకున్న, కొద్దిగా తెల్లుల్లి కచ్చపచ్చ దంచుకొని, నెక్స్ట్ ఒక బిగ్ సైజ్ ఉల్లిపాయ అనేది కోసుకొని చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని వేసుకుంటున్నాను. నెక్స్ట్ కరివేపాకు కూడా ఒక 2 రెమ్మలు వేసుకొని, నెక్స్ట్ ఇదంతా బాగా కలిపి బాగా ఫ్రై అయినాక నేనైతే ఒక పావు కేజీ బీన్స్ అయితే తీసుకున్నానండి. దాన్ని ముక్కలుగా కట్ చేసేసి అయితే వేసుకుంటున్నాను. దాన్ని ముక్కలుగా కట్ చేసేసి బాగా కడిగి వాష్ చేసుకొని ఇందులో అయితే వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత కొంచెం రాళ్ళుప్పు అయితే వేసుకొని కొద్దిగా మూత పెట్టేసి మగ్గనివ్వాలండి. మగ్గనిచ్చిన తర్వాత నెక్స్ట్ ఒక పెద్ద క్యారెట్ కానీ లేదా 2 చిన్నవి అయితే క్యారెట్ అయితే నేను తీసుకున్నాను. దాన్ని పీల్ తీసేసి నెక్స్ట్ చిన్న ముక్కలుగా కట్ చేసి అది కూడా అయితే అందులో వేసుకున్నాను. వేసుకొని బాగా కలుపుకొని దాన్ని కూడా మూత పెట్టుకోవాలండి. ఎందుకంటే కొద్దిగా ఆవిరికే మగ్గుతుంది. చూడండి, ఆవిరి వేసినాక ఆయిల్ ఏమైనా తక్కువ వేసానని అనుకోవద్దు. ఆయిల్ అయితే నేను తక్కువే యూజ్ చేస్తానండి. ఆయిల్ వల్ల ఏం టేస్ట్ రాదు. ఎప్పుడైనా సరే ఆయిల్ ఎంత ఎక్కువ వేస్తే అంత టేస్ట్ వస్తుందని ఎప్పుడూ అనుకోకండి. ఆయిల్ వల్ల ఫ్యాట్ మాత్రం వస్తుంది. మేమైతే ఆయిల్ చాలా తక్కువ యూజ్ చేస్తాను నేను. ఆయిల్ ఎక్కువ తిన్నా సరే మాకు పడదండి. వెయిట్ ఎక్కువ ఉన్నామనేసి ఆయిల్ అయితే సరిగ్గా యూజ్ చేయడమే మానేసాం మేమైతే. నెక్స్ట్ ఈ క్యారెట్ అయితే వేసుకొని క్యారెట్ మగ్గనిచ్చాక నెక్స్ట్ బాగా కలుపుతూ ఉండాలి. ఎందుకంటే ఆయిల్ తక్కువ వేసినా ఎక్కువ వేసినా సరే కలుపుతూ ఉండాలండి. ఎందుకంటే కూర అడుగుంటుంది అనేసి. నెక్స్ట్ ఒక 2 బంగాళదుంపలు తీసుకొని దాన్ని కూడా తీసుకొని దాన్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే నేను వేసుకున్నాను. వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలండి. ఇవన్నీ మగ్గనిచ్చాక ఒక 2 చిన్న సైజు టమాటాలు ఒక 2 టమాటాలు మీడియం సైజు తీసుకోండి. ఆ టమాటాలు తీసుకొని బాగా కోసుకొని చిన్న ముక్కలుగా కోసుకొని అవి కూడా వేసేసి ఇంకా కొద్దిసేపు మూత పెడితే ఇంకా బాగా మగ్గిపోతుంది. ఎందుకంటే మగ్గుతూనే ఉండాలి. మూత పెట్టేసి మగ్గనివ్వాలండి. ఎందుకంటే బాగా ఉడుకుతుంది కదా కూర, అందుకనేసి. నెక్స్ట్ అందులోనే మళ్ళీ మూత తీసేసి కారం రుచికి సరిపడా వేసుకోండి. కారం, ఉప్పు, నెక్స్ట్ ధనియాల పొడి, గరం మసాలా, లాస్ట్లో గరం మసాలా అనేది వేసుకుంటాము. ఇది అంతా బాగా కారం వేసిన వెంటనే స్టవ్ ఆపేయద్దు, ఎందుకంటే పచ్చివాసన వస్తుంది. కారం వేసినాక మళ్ళీ మూత పెట్టుకొని మంచిగా కొద్దిసేపు వేగనిచ్చాక లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దించుకుంటే అంతే అండి మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ. ఇంతే. నేనైతే ఈ కర్రీనే నేను పిల్లలకి లంచ్ బాక్స్లో రైస్తో కలిపేసి పెట్టేస్తానండి. రైస్తో కలపకపోతే తినరండి వీళ్ళు. హెల్దీ ఏ పిల్లలు తినరండి. మా పిల్లలనే కాదు, ఏ పిల్లలు తినరు. ఇలా అయితే స్కూల్లో పెడితే స్కూల్ భయం వల్ల అయినా సరే, మేడమ్స్ భయం వల్ల అయినా సరే తింటామంటారు. కనుక అలా అనేసి ఇలా ట్రై చేసి అప్పుడప్పుడు వాళ్ళకి పెడుతూ ఉంటాను హెల్దీగా. మీరు కూడా ఎప్పుడైనా ఇలానే ట్రై చేయండి, బాగుంటుంది, చాలా బాగా వస్తుంది. నా వీడియోకి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ కీప్ వాచింగ్. సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. బాయ్.